భీమవరంలో సాధించలేనిది, గాజువాకలో కొట్టుకు రాలేనిది పవన్ ఈసారి పిఠాపురంలో పొందేలా కనిపిస్తోంది. వైకాపా అభ్యర్థి వంగా గీత ఎంతగా పోరాడుతున్నా సీనియారిటీ, మంచితనం, పార్టీ అండ ఇలా ఎన్ని ఉన్నా కులాలతో సంబంధం లేకుండా యువత మొత్తం పవన్ వైపు మల్లుతున్నట్లుగా గ్రౌండ్లో కనిపిస్తోంది. కాపు సామాజిక వర్గంలో కేవలం యువత మాత్రమే కాదు, చదువుకోని పెద్ద వయసు వాళ్ళు, మహిళలు కూడా నోరు తెరిస్తే పవన్ అంటున్నారు. గమ్మత్ ఏంటంటే సంఖ్యలో ఎంతమంది ఉంటారో అన్నది తెలియదు, కానీ పిఠాపురం నియోజకవర్గంలో ఉండే బ్రాహ్మణ యువత కూడా పవన్ నామస్మరణ చేస్తున్నారు. పిఠాపురం, గొల్లప్రోలు, చేబ్రోలు ప్రాంతాల్లో బ్రాహ్మణులు చాలా కుటుంబాలే ఉన్నాయి. వర్మ మద్దతు ఇస్తారా, తెర వెనుక ఏమైనా చేస్తారా అన్న అనుమానాలు ఉన్నాయి. కానీ గ్రౌండ్లో తెలుస్తున్న సంగతి వేరేగా ఉంది. వర్మకు అంత సీన్ లేదన్నది అక్కడ జనాల మాట. లేస్తే మనిషి కాదు అనే తప్ప మరి ఓట్లు చీల్చి ఓడించేంత లేదని, రెబల్గా పోటీ చేస్తే వేరేగా ఉండేదేమో, పక్కన ఉండిపోవడం వల్ల ప్రభావం ఏమి ఉండదని లోకల్స్ అంటున్నారు. అయినా పవన్ ఇంకా భయంగానో జాగ్రత్తగానో ఉన్నారు. ఎటు నుంచి ఎటు వస్తే ఏమవుతుందో అని అనుకుంటున్నారు. అందుకే ప్రచారం విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలో అంతా తీసుకుంటున్నారు. పోలయ్యే కాపుల ఓట్లు 70% పైగా పవన్కే వస్తాయని ఓ అంచనా. బ్రాహ్మణ, క్షత్రియ లాంటి ఫార్వర్డ్ క్యాస్ట్ ఓట్లు కూడా ఆయనకే అనుకూలంగా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంకు ఎటువైపు ఉంటుంది, పథకాల ప్రభావం ఏ మేరకు ఉంటుంది అన్నది చూడాల్సి ఉంది. అక్కడ మాత్రం క్లారిటీ రావడం లేదు. పైగా మేనిఫెస్టో తరువాత పరిస్థితిలో మార్పు వస్తోంది. వైకాపా మేనిఫెస్టో అంత ఆకర్షణీయంగా లేకపోవడం దీనికి ఒక కారణం. బీసీ ఓట్లు తమ వైపు ఉన్నాయని వైకాపా నాయకులు నమ్ముతున్నారు. కానీ అక్కడ కూడా ఎంత శాతం అన్నది పక్కన పెడితే ఎంతో కొంత చీలిక వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. హిందూ ఏతర మతస్థుల ప్రభావం పిఠాపురం నియోజకవర్గంలో తక్కువ, అది కూడా వైకాపాకు ఓ మైనస్. మొత్తం మీద పరిస్థితి ఇప్పటికీ అయితే పవన్కు అనుకూలంగా ఉంది. డబ్బు ప్రభావం, పథకాల ప్రభావం ఏమైనా మార్పు తీసుకువస్తే తప్పించి, లేదంటే ఓటింగ్ డేట్ వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం క్లారిటీగా కనిపిస్తోంది.